कौन बना सारा पैसे మన గ్రామ వాస్తవ్యులు మన శాసనసభ్యులైనటువంటి శ్రీ సంజయ్ కుమార్ డాక్టర్ గారు వేదికపై పేరు పేరున విలువలను చూడకుండా అంతా మనలే కదా, మన కుటుంబం లెక్క చూసారు. ఇంకా మనమే పెంచిన అందరికీ స్వాగతం. ఈరోజు శుభదినం. మనకు ప్రాజెక్టు కొడిస్తా ఎవరికోసారి ఇచ్చారు, దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ ఇచ్చారు, కానీ అది రిపేర్ కావడం లేదు. మరి ఇంకొకటి కొత్తది కావాలని అడిగిన వెంటనే యాప్ ద్వారా లెసన్ చెప్పాలంటే టీవీ ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే టీవీ కావాలని కోరగానే 35,000 పెట్టి 55 ఇంచుల టీవీని మనకు ఇచ్చేటటువంటి దాతలు మన పూర్వ విద్యార్థులు, మన పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఏ వసతి కావాలన్నా చేపిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ సరే, అంగన్వాడీ పిల్లల ద్వారా చిన్న పుష్పగుచ్చాన్ని ఇస్తారు పిల్లలు. చేసినటువంటి ఉపాధ్యాయులు చాలా అదృష్టవంతులు అన్నయ్య. ఈ పాఠశాల లోపల మంచి కాంపౌండ్ వాల్ ఉంది. పిల్లలు కూడా ఎల్లవేళలా మంచి చదువును అందిస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ లోపల వాళ్ళు అభివృద్ధిని చెందించి వేరే 5వ తరగతి వాళ్ళని ఎగ్జామ్ రాపించడము, వేరే పాఠశాల గురుకుల పాఠశాలకు పంపించడము, ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలన్నీ కూడా ఈ 2 పాఠశాలలు ఒకే దగ్గర ఉండడం వల్ల ఇది అది అని భేదం లేకుండా కలిసికట్టుగా ఉపాధ్యాయులందరూ కూడా క్లాసెస్ అన్నీ పంచుకొని వాళ్ళ యొక్క సేవల్ని వినియోగించడం అనేది జరుగుతుంది. వారి సేవలకు మీరు ఇచ్చినటువంటి సహాయము మా మండలం తరఫున, మా విద్యార్థి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ది స్వగ్రామం అంతర్గ్రామాన్ని నాకు తెలుసు. సారి గ్రామానికి ముద్దు బిడ్డ. సో వారి గ్రామాభివృద్ధిలో ముఖ్యంగా పిల్లల చదువు ఎంత ముఖ్యమో సార్కి చాలా తెలుసు, చాలా బాగా తెలుసు. వారు కోరగానే స్కూల్ నుండి వారికి ఇంతకుముందు కూడా ప్రొజెక్టర్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ అడగాలని టీవీ ఇచ్చారని తెలిసింది. నిజంగా సార్ వీళ్ళు అలాగానే మీరు అన్నీ చేసినంటే వాళ్ళు కూడా ముందు మీ అంత గొప్పగా కావాలనే కోరిక మీ దగ్గర సంకల్పంగా గట్టిగా ఉంటే తెలుస్తుంది సార్. చెప్తుంది సార్, థ్యాంక్ యూ. అట్లా బిలో పావర్టీ వాళ్ళు పేదవాళ్ళే చాలామంది ఉంటారు. వాళ్ళందరూ వేలు పోసి ప్రైవేట్కు పంపించి అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు చేసుకొని ఆ డబ్బులున్నా మనకు వేరే పనులకు ఉపయోగం అవుతాయి. సో మన పాఠశాలలో ఉన్న సౌకర్యాలను, ప్రభుత్వ పథకాలను మనం మంచిగా సద్వినియోగపరచుకొని మన పాఠశాలని అభివృద్ధి చేసుకోవచ్చు. అట్లాగే వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఫుల్ స్ట్రెంత్ ఉంటే వాళ్ళు చెప్పడానికి కూడా గారు బాగా శ్రద్ధ పెట్టి ఏది కూడా కావాలన్నా మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది సార్. మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం కానీ మీతోటి ఆ రోజు పోషణ మాసంలో మాకు వీలు కాలేదు సార్. మీరు టైంకు అంటే మాకు రీచ్ కాలేకపోయినాం. కానీ నెక్స్ట్ ఒక రోజు మళ్ళీ మేము అంతర్గామంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాం సార్. పే చేయడం, వాళ్ళ ఇంటికి వచ్చేదాకా వాళ్ళ కోసం టెన్షన్ పడడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా తప్పకుండా కూడా 5 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలి. వాళ్ళు మళ్ళీ అంగన్వాడీ కేంద్రం నుంచి ప్రీ ప్రైమరీ అయిపోగానే మళ్ళీ ప్రాథమిక పాఠశాలను చేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల్ని పంపించాలని కోరుకుంటూ నాకు సంతోషం. ఈరోజు మన ప్రాథమిక పాఠశాలలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవానికి ఈ కార్యక్రమం చాలా చిన్నదే, కానీ నా సొంత ఊరు కాబట్టి చిన్నదైనా కానీ నాకు పెద్దగా అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో చోట మన వంతుగా భగవంతుడికి ఇచ్చిన శక్తి కావచ్చు, కుటుంబం
అంటే నా కుటుంబం అంటే బాగా పెద్ద అయిపోయింది, చెప్పిన చాలాసార్లు చెప్పిన ఉన్న బిడ్డ పెద్ద అయిపోయింది. నియోజకవర్గ ప్రజలు దాంట్లో ఇక అత్యంత అల్లదల్ల ఆప్తులు అంటే అంతర్గామ ప్రజలు, అన్ని వర్గాల వారని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూసినాం, నేను చిన్నప్పటి నుంచి కూడా మన అంతర్గామం చూస్తే ఒకప్పుడు 5 చెరువులు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ గొర్రెలు విప్పుకొని పోయే పరిస్థితికి వెళ్ళి కాలువ వచ్చినాక మంచి కావాలన్నా ఉన్నాయి చెరువులు పోయినాయి. ఆ తర్వాత ప్రతి రైతు భూమి లేని గోదా కుటుంబాలు కూడా లేదా గీత కార్మికులు అందరు కూడా చెరువు బాగుండాలి, చెరువు మంచిగా ఉంటేనే మన ఊరు మంచిగా ఉంటుందనే ఆలోచన ఉంది. దానిపైన దృష్టి పెట్టినాం. మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా అత్యంత పెద్ద పైప్ లైన్ కాలువ నుంచి మనం వేసుకున్నాం, నింపుకున్నాం. ఈరోజు సస్యశ్యామలమే. ఇంకా చాలా పనులు ఉండే ఊర్లే, పేదవాళ్ళు ఉండేది. గతంలో ఎప్పుడో నాకు చిన్నప్పుడు పేదవాళ్లకు అక్కడ ఇండ్లు కట్టినవి మనం చూసినాం. ఆ తర్వాతనే కొంచెం పెరిగినాక మనం బీసీ కాలనీ చూసినాం. నాకు అందరూ అవకాశం ఇచ్చారు, అంతర్గంకి ఎక్కువ చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారిని కవితమ్మ గారిని అడిగితే 100 ఇండ్లు ఇచ్చారు. కానీ ఆ కాంట్రాక్టర్ మధ్యలో ఎక్స్పెక్ట్ ప్రతి నియోజకవర్గానికి కూడా 1500 ఇండ్లు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ఎక్కడ కూడా 500 ఇళ్ళ కంటే ఎక్కువ కట్టలేదు. కొరట్ల కాడ చూస్తే మొత్తం మున్సిపాలిటీలో మన జైత్యాలకి లింగంపేట వాళ్ళకి వచ్చిన నీళ్ళు రాలేదు. మెట్పల్లి కాడ కూడా గంతే రాలేదు. ఈ రకంగా ఒక 58 ఇండ్లు మీ అందరూ తెలిసి ఆగిపోయినాయి, చేయించినాం. దాని వెనుక మా కుటుంబం కొంత ఎంతో కృషి ఉందో అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడ కట్టలేదు, ఇక్కడే కట్టుకున్నాం. ఒడ్ర కాలనీలో టెండర్ వేసి కాంట్రాక్ట్ అటే పోయాడు. ఇక్కడ తిమ్మాపూర్ మనకి ఎరికే, ఆడ టెండర్ వేసి కాంట్రాక్ట్ అటే పోయాడు. చాలా కొద్ది ప్రాంతాలనే కట్టుకుంది. ఆ విషయానికి పోతే మన అంతర్గామ ఆ కాలంలో మొట్టమొదటి కరెక్ట్ వచ్చిన ఊరు. ఎందుకంటే రాజకీయంగా అప్పుడు మన పెద్ద మనుషులు జిల్లా పరిషత్ స్కూల్ మంచి హై స్కూల్ అయింది. అప్పుడు మన పెద్దలుండి రాజశేఖర్ గారు, దేవయ్య గారు, జితేంద్రరావు సార్ వీళ్ళందరూ. నేను చెప్పిన కరెంట్ ముచ్చటేమో అప్పుడు తాతప్పుడు. నేను వచ్చినాక కొన్ని అయినా ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ముఖ్యంగా స్కూల్ విషయంలో ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఇంతకుముందు విద్యావంతులు మైపాల్ రెడ్డి సార్ చెప్పాడు 15 ఏళ్ల కిందనే ప్రొజెక్టర్ ఇచ్చారంటే అట్లనే రాజకీయాలకు రాకముందు కూడా జెడ్పీహెచ్ఎస్ గురించి చేసాం. ఎందుకంటే చదువుంటేనే అందరూ బాగుంటారు, అందరూ బాగా చదువుకోవాలనే ఆలోచనతోటి నా వంతుగా అప్పుడు మాట్లాడే 2 క్లాస్ రూమ్లు పెద్దనావంతుడు కావచ్చు, ఇంకా కూడా మన పూర్వ విద్యార్థులు కూడా ఆ కాలేజ్ స్కూల్ అభివృద్ధికి పనిచేసింది. దాంతో పాటుగా మనం ఆటల విషయంలో మంచిగా బాస్కెట్బాల్ కోర్ట్ వేసుకున్నాం, ఆడుకుంటున్న పిల్లలు తెలిసింది. ఇది ఒకటే జడిపించే స్కూల్ కావచ్చు. మరి మన అంతర్గామ గ్రామానికి సంబంధించి రాంగా పోగా చూస్తే నాకే కాదు ఎంతోమంది వస్తా ఉంటారు. ఆ గ్రామ పంచాయతీ అట్లా గురగొట్టుకుని ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. అది కూడా 25 లక్షలు మంజూరైన చెప్పి తెలిసింది. మరొక శాసనసభ్యునిగా ఊరు వారిగా నేను ఇన్వాల్వ్ కావచ్చు. కానీ ఈ రెండిట్లో కూడా కొందరు పెద్దలు మేము కూడా భాగస్వామి అవుతాను, సంతోషం. ఎందుకంటే ఊరు మంచిగా కావాలి, ఎవరు చేస్తే ఏందని చెప్పి నేను నా పరిధిలో ఉంటూ గుడికి నేను ఏం చేయాలనిలే, నా సొంత కూడా కొంత ఇచ్చిన, ప్రభుత్వ పరంగా కొంత ఇచ్చిన. మరి గ్రామ పంచాయతీ విషయంలో ఆగిపోయినది అది చూస్తే చాలా మంచి అనిపిస్తలేదు. నేను ఇవాళ వచ్చి మీరు ఉన్నదని కాదు, నిన్న కూడా పంచాయతీరాజ్ డీ తోటి మీద రివ్యూ చేసిన. ప్రతి మండలానికి 26వ తారీఖు నాడు ఏర్పాటు చేసుకోవడానికి ఒక గ్రామ పంచాయతీ చెప్తాను. ఎక్కడంటే అక్కడ నేను ప్రపోజ్ చేయొచ్చు అంటే మరి పాత కూడా 25 లక్షలు ఉన్నాయన్నారు. నేను ఇక్కడున్న గ్రామ పెద్దలందరినీ కోరుతాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది కాబట్టి మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల పెద్దలు ఆలోచన చేయండి. ఆ వీలైనంత తొందరగా మరి ఏదైతే ఇప్పుడు పల్లె దవాఖానకు కాంట్రాక్టర్ స్టీల్ ఆర్డర్ ఇచ్చిండే రేపు మొదలవుతున్నాయి. పల్లె దవాఖాన మరి అక్కడనే కడతారా, ఇక్కడ కడతారా, ఇక్కడ గ్రామస్తులు ఆలోచించుకోవాలి. పెద్ద పెద్ద విషయం అయితే నేను కొట్లాడి చేస్తాను. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా, మీరు గెలిపించిన నేను
ఎంత మంచి ఉందో అంత ఉండేది. మీరు ఒక్కసారి గూగుల్ చూసి ఇవాళ గూగుల్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ ఏడునో చూడు, నిర్మల్ ఏడునో చూడు, సిరిసిల్లలో ఏడునో చూడు, ఇట్లా ప్రతి జిల్లాలో కొత్తగా చూడు. అదే జైత్యాలు ఎక్కడున్నో చూడు. ఆ జైత్యాల వటినే జాబితా తలక కాలే సరిగ్గా ఈశాన్య మూల మీద ఇక్కడ కాయిదాలు ఉంటాయి. ఓ మల్టీప్లెక్స్ అని ఓ 3 ఎకరాల ప్రపోజల్ పెట్టారు. ఇంకా కొందరు పెట్రోల్ పంప్ కానీ పెట్టారు. ఇంకా కొందరు దీన్ని తీసుకుపోయి చలిగాల పెట్టాలన్నారు. మీరు పత్రికల్లో చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు. ముచ్చట్టు లేదు, గీనే ఉండాలి, పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది, బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, చుట్టూ గ్రామాలు ఉన్నాయి అని చెప్పి కొట్లాడి పెట్టించి గోలపల్లి రోడ్ ఎట్లా చేస్తారో చూస్తారు పెద్దగా అన్నారు. బరాబర్ చేసి చూపిస్తా అని చెప్పిన. హైదరాబాద్ పోయి కాగితం తెచ్చిన. హైదరాబాద్ పోయి సెక్రటరీ దగ్గర కాగితం తెచ్చి స్కూల్ వెనకాల జరిపి రోడ్ పెద్దగా చేసినాం. రైతు బజార్ ఎట్లా ఓపెన్ చేస్తారు, మార్కెట్ ఎట్లా చేస్తారు అన్నారు. బరాబర్ గడియారు అక్కడ మార్కెట్ షెడ్లు వేయించడం, గుడి కట్టించడం, మటన్ మార్కెట్ చేసిన, రైతు బజార్ ఓపెన్ చేయించడం. కొన్ని మొండిగానే పోవాల్సి వస్తుంది. ఇక్కడ రవీందర్ రెడ్డి ఉన్నారు చైర్మన్ ఉండే. మ్యాంగో మార్కెట్ ఎప్పుడు పేరుకే బోర్డు, అంత రోడ్డు మీదే నడుస్తుండే. ఈ సంవత్సరం రోడ్డు మీద ఒక్కటనే నడిచింది. మొత్తం తీసుకపోయి లోపల పెట్టించారు. అంటే కొన్ని విషయాలలో గట్టిగా పట్టుదలతో చేయగలుగుతాం. అందుకే ఆశీర్వదించారు, గెలిపించారు. రోలవాల్ ప్రాజెక్ట్ ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ లో కాగింది. కొత్త డిఎఫ్ఓ గారి సహకారంతో చెట్లన్నీ ఎన్యూమరేషన్ అవుతున్నాయి. తప్పకుండా రోలవాల్ ప్రాజెక్ట్. కానీ మనకి ఈ చిన్న విషయం ఎందుకు కాగిందంటే అంత గ్రామం పెద్దలు కొందరు ఇన్వాల్వ్ అయ్యారు. నేను దీంట్లో ప్రతి దాంట్లో అన్నట్టు రావద్దు, మీరే నన్ను పెద్దగా చేసుకున్నారు. ఇవాళ అంతర్గామ ప్రజలు నన్ను పెద్దగా చేశారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 95% మంది దెబ్బలు వేశారు. 5% మంది స్థానిక సమస్యల మీద అటు ఇటు, లేకపోతే పార్టీల మీద ప్రేమను కావచ్చు. మన అంత పెద్ద ఎత్తున ఇష్టం. మీరు అందరు నా కుటుంబ సభ్యులండి. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరిని కోరుతా ఉన్నా, ఒక ఆలోచన చేసుకొని చేయండి. లేదా నాలుగు విడిచిపెడితే చేస్తాను. లేకపోతే ఏమవుతుందంటే రెండవసారి కూడా అవకాశం ఇచ్చి ఇట్లాంటి చిన్న అయిపోతే కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. గ్రామ పంచాయతీ గతం ఉన్నాయి, గవర్నర్ ల్యాబ్స్ అయితే అవి అట్లే ఉన్నాయని తెలిసింది. మళ్ళీ కూడా 20 లక్షల రూపాయలు వచ్చినాయి. మండలం పోటీ పెట్టుకోవచ్చు. చాలా గ్రామాలకు ఇచ్చినాం. వచ్చిన తర్వాత చాలా గ్రామాలకు ఇచ్చినాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇవాళ మన దగ్గర పల్లె దవాఖాన పెట్టుకున్నాం. పల్లె దవాఖాన విషయంలో మొన్న డిఎంఎడ్ ఆఫీస్కు జిల్లా ప్రోగ్రామ్ అధికారి రవీందర్ అని కరీంనగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. చెప్తా ఉన్నాడు, అత్యధిక పల్లె దవాఖానలు వచ్చిన ప్రాంతాలలో జగిత్యాల నియోజకవర్గం ఒకటని చెప్తా ఉన్నాడు. తాళధర్మవరం, కొలువాయి, తుంగూరు, బోర్రపల్లి పెడితే మన అంతర్గామ దానికి మంజూరు చేయించుకోవచ్చు. 29 పల్లె దవాఖానలు మంజూరు చేయించాం. 29 లక్ష్మీపూర్, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అవకాశాలు. అంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. పోయినసారి మధ్యలో కరోనా వచ్చింది, మీ అందరూ తెలుసు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు సన్నిహితంగా ఉంటున్నాం. నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మన పుట్టిన ఊరుగా ఈ 2వ టర్మ్లో కొంత ఎక్కువ చేసుకుంటే ఎవరు అనేటోళ్ళు ఏముండరు. అదేవిధంగా ఈజీఎస్లో కాంపౌండ్ కూడా ఏదైనా ఉన్నా కానీ గతంలో మీ అందరూ తెలుసు కొంచెం బిల్లుల ప్రాబ్లం అయ్యి సర్పంచ్ ఎంత ఇబ్బంది పడుతున్నాను. నేను అందుకే అప్పుడున్న సర్పంచ్ ఎంపీటీసీల మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. మొన్న కూడా వరదలకు కలవాటు కొంచెం పోయింది, రోడ్డు పోయిందంటే ఇమ్మీడియట్గా 60-20 వేలు 2 కలవాట్లకు, అదేవిధంగా 1,20,000 మొరకు కూడా మంజూరు చేయించిన. ఒకటి అయిపోయింది, ఇంకొకటి కాలేదని చెప్పి మేడం చెప్తా ఉన్నారు. మేడం అట్లనే కలవాటి విషయంలో అవసరం పడితే మీరు మాట్లాడి అక్కడ ఈ పల్లె మీదకి వెళ్ళి మన జగిత్యాల పోయే రోడ్లో ఒక దగ్గర రోడ్డు మీద అన్ని నీళ్ళు వస్తూ ఉన్నాయి. మా సెక్రటరీ గారితో కోఆర్డినేట్ చేసుకుని అవసరం పడితే మనం మాడిఫికేషన్ చేసి అది ఏదైనా చేయించినా పర్వాలేదు. ఏదో ఒక దాంట్లో ఫండ్లో అది పెట్టండి. అవసరం ఉంటే కలెక్టర్ గారు చెప్తే స్పెషల్ ఫండ్ ఇస్తానని నేను మాట్లాడినా. మొన్ననే మనోజ్ దృష్టికి తీసుకొచ్చారు. ఒకరోజు నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంటి వాళ్ళు బాధపడ్డారు. అది కూడా చేయాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుతూ, కార్యక్రమం చిన్నదైనా పెద్ద మనసుతోటి ఉండే అంతర్గామ గ్రామస్తులు అందరూ కూడా కలుస్తారు. కొంతసేపు ఇద్దరు కలుద్దాం. ఈ 2-3 సమస్యలు
ఒక్కళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు మాట్లాడుతున్నా కానీ ఇవాళ ఒక 30-40 మంది ముఖ్యులు ఉన్నారు. అందరి ముందు ఈ విషయాలు చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా. దయచేసి మనం బెదిరికానికి పోవద్దు. నేను కూడా మనలో వాళ్ళని అలిగితే అందరూ నేనే పిలిచి మాట్లాడితే దాతమ్యాన్ని పిలిచి మాట్లాడతారు. నేను చెప్పాలి అలుసుకోవాలి కదా. మీరు ఎవరైనా కూడా నా మీద ఓసారి అలిగినా కానీ దూరం పెట్టేటోని కాదు. ఎందుకంటే అందరూ కూడా నా మీద ఏం దేశం ఉంటుంది, ఎవరికి కూడా ఉంటుంది. యంత్రగాములకు నాకు ఎవరికి కూడా ఉండదు. మొన్నటి ఎలక్షన్లు నడిస్తే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అంటే మండల గ్రామస్థాయి నాయకులు నా వ్యక్తిగతంగా ఎవరు కూడా నన్ను అనవలేదు. నేను కూడా వ్యక్తిగతంగా ఎవరైనా అనవలేదు ఎదురు నాయకులు. సో ఆ రకంగా మంచి వాతావరణం ఉన్నది. మనం ఒక కుటుంబం అనుకోవాలి. కుటుంబంలో ఒకనాడు ఒకరి మీద అలుగుతాం, ఒకనాడు దూరం ఉంటాం, మాటలు బంద్ చేసుకుంటాం అన్నదమ్ములం. మళ్ళీ కలవమా? భార్య మీదనే అలిగిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ కలపమా? అట్లనే మనందరం కూడా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. కలిసి అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పథకంలో నడపడానికి, అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పథకంలో నడపడానికి మీ సహకారం ఉంటే తప్పకుండా నేను నా సహాయ శక్తుల నేను మీ వెనక్కి ఉంటానని చెప్పి